ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం గ్రామ స్థానిక ఏపీఎస్ఆర్టీసీ ఏలేశ్వరం డిపోలో కండక్టర్ నల్ల శ్రీను అక్రమ సస్పెన్షన్ కు నిరసనగా చేస్తున్న ఆందోళనలో భాగంగా 4వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్న వారు కె ప్రవీజ, రంగంపేట శ్రీను, వీణంలో యువరాజు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఏపూరి జార్జి బాబు నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావ మద్దతును ప్రకటించి భోజన విరామ సమయంలో జేఏసీగా ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ నకు హాజరై గేట్ మీటింగ్ ఉద్దేశించి కామ్రేడ్ పులి జార్జి బాబు మాట్లాడారు. ఇప్పటికైనా యాజమాన్యం తగు నిర్ణయాన్ని తీసుకుని ఎస్ఎస్ రావు, నల్ల శ్రీను కండక్టర్ పై విధించిన అక్రమ సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, తద్వారా న్యాయం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో యూబీఎం కుమార్, కె త్రిమూర్తులు, నానాజీ, గ్యారేజీ చలం, పల్లా ప్రసాద్, అప్పయ్య, కెఎస్ రావు, ఎన్విరావు, అమ్ములు, రాజ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, పద్మ, విజయ, ఎంవి లక్ష్మి, సిహెచ్వి లక్ష్మి, ఎంఎస్ఎల్ కుమారి, వై రాజ్యలక్ష్మి, జి అప్పయ్య, జిఎస్ చలాన్, డిఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నష్టం ఎవరి వల్ల కలుగుతుందంటే మన డిపో మేనేజ్మెంట్ వల్లే. మరి ఈ నష్టాన్ని కలుగుతున్న దాని మీద ఎవరి మీద చర్య తీసుకుంటారో గవర్నమెంట్ ఆలోచించాలి. మరి తప్పు చేసిన కండక్టర్ మీద పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మరి నష్టం కలుగుతున్న మేనేజ్మెంట్ కూడా పనిష్మెంట్ ఇవ్వాలని ఈ జేఏసీగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. డియర్ కామ్రేడ్స్, మరి ఎస్ఎస్ రావు, నల్ల శ్రీను అక్రమ సస్పెన్షన్కు వ్యతిరేకంగా మనం గత 7 రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఈ రోజున 4వ రోజున కూడా రిలే నిరాహార దీక్షల్లో మన సోదరులు కె ప్రవీజు, రంగంపేట శ్రీను, వీణంలో యువరాజు కూర్చోవడం జరిగింది. మనం చాలా శాంతియుతంగా మన సమస్యల పరిష్కారార్థం మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనం అత్యవసర అవసరాలను కూడా పక్కన పెట్టి మనం ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మన డ్యూటీలు మనం చేసుకుంటూ యాజమాన్యానికి సహకరిస్తున్నాం. అయినప్పటికీ కూడా యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేదు. మరి ఇప్పటికైనా నల్ల శ్రీనికి జరిగినటువంటి అన్యాయం మీద వెంటనే హైయర్ మేనేజ్మెంటు, లోకల్ మేనేజ్మెంటు స్పందించి తగు నిర్ణయం వెంటనే అతనికి ఈ డిపోలో విధుల్లోని తీసుకోవటం ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనని విరమించే విధంగా చేసి ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తారని, ఇలాంటి తప్పుడు కేసులు రాసేటువంటి తనిఖీ అధికారులపై తగు చర్య తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. జేఏసీగా మేము చాలా శాంతియుతంగా ఈ పోరాటాలు సాగిస్తున్నాం. ఇంకా అతన్ని విధుల్లో తీసుకునే వరకు కూడా ఈ పోరాటం ఎక్కడ ఆగదు. ఈ పోరాటానికి సంఘీభావంగా ఈవేళ మా రాష్ట్ర కార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పులి జార్జిబాబు గారు ఈ డిపోకి విచ్చేసి దీక్షా శిబిరాన్ని సందర్శించి మాకు సంఘీభావాన్ని, మద్దతుని ప్రకటించారు. ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడతారు. ఏపీఎస్ఆర్టీసీ ఏలేశ్వరం డిపో ఉద్యోగుల ఐక్యతకు నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగుల ఐక్యతతోటి ఒకే పనిష్మెంటు వివిధ స్థాయిల్లో వివిధ అధికారులు తీసుకుంటున్న విధానం పట్ల ఆర్టీసీ ఉద్యోగులందరూ వ్యతిరేకత వెలువిస్తే దాన్ని ఒకే పనికి, ఒకే తప్పుకి, లేకపోతే ఒకే పొరపాటుకి ఒకే శిక్ష యూనిఫామ్గా ఉండాలని 1.90 సర్క్యులర్ తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పించిన మన పూర్వపు ఎండి సురేంద్రబాబు గారికి మరొకసారి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సర్క్యులర్ని కొన్ని జిల్లాల్లో ఎప్పటికీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. మన్యం జిల్లాలోనే శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రక్కనున్న రాజమండ్రి, లేకపోతే గోకవరం డిపోలు, నెల్లూరు జోను, కడప జోను అన్నిటిలో కూడా ఆర్టీసీలో వచ్చిన సర్క్యులర్ ఏది కూడా వృధాగా పోదు. 1/90 సర్క్యులర్ ఖచ్చితంగా అమలు జరుగుతుంది.
నిన్నటికి నిన్న మా రాష్ట్ర కమిటీ వెళ్ళి నెల్లూరు జోన్ ఈడీ గారిని కలిస్తే 1/19 సర్క్యులర్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం అని హామీ ఇచ్చారు. మేము కూడా ఈ యొక్క జిల్లా అధికారులకు తెలియజేస్తున్నాం, ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. ఆ ప్రజల్లో భాగమే ఈ యొక్క ఉద్యోగులు. ఈ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తేనే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడంలో మేము కష్టపడుతున్నాం. మేము కష్టపడేటప్పుడు ఎక్కువగా ఆర్టీసీ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. శ్రమ దోపిడీ అరికట్టాలని మేము 1/19 సర్క్యులర్కి అనుగుణంగా పనిచేస్తూ ఆ శ్రమ దోపిడీలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 800 రూపాయలు డ్రైవర్లకి, 700 రూపాయలు కండక్టర్లకి మా బేసిక్ కంటే తక్కువ డీడీ డబ్బులు ఇచ్చి డీడీ చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి మేము సహకరిస్తూనే యాజమాన్యానికి కూడా సహకరిస్తూ ప్రజలకు నష్టం జరగకూడదని, ప్రజలకు రవాణా సౌకర్యంలో ఎక్కడే కూడా ఇబ్బందులు కలగకూడదని మాకుగా మేము తగ్గించుకుని తిరుగుతున్నాం. మా బేసిక్ ఈ రోజున ఒక రోజుకి 2000 రూపాయలు మా బేసిక్ పడుతుంటే 700 రూపాయలకు డబుల్ డ్యూటీ చేసి ప్రజలకు రవాణా సౌకర్యాలు అందించట్లే యాజమాన్యం మాకు సహకరించవలసింది పోయి ఇటువంటి తప్పుడు కేసులు మా మీద రాసి బలవంతంగా సస్పెండ్ చేస్తారు. ఈ రోజున 1/1/2020లో ప్రభుత్వంలో విలీనం అయ్యాం. విలీనం అయిన దగ్గర నుంచి 1964 ఆర్టీసీ రెగ్యులేషన్ పక్కన పెట్టి ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్ట్ రెగ్యులేషన్ 70, 71 సర్క్యులర్ బయట తీసుకొచ్చి దాని ప్రకారంగా నువ్వు తప్పు చేసావు అని చెప్తున్నారు. కానీ 1964 ఆర్టీసీ రెగ్యులేషన్ సెక్షన్ 28, 11 లేకపోతే 10 లేకపోతే 7 సెక్షన్ల ప్రకారంగా తప్పు చేస్తే తప్పుకి పలానా సెక్షన్ ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల కాంట్రాక్ట్ రెగ్యులేషన్ 70, 67 యొక్క సెక్షన్లో ఏం చెప్తుందంటే ప్రభుత్వ విధానాలు లేకపోతే ఉద్యోగుల వ్యతిరేక విధానాలు పాల్పడితే ఇవి చెయ్యండి అని చెప్పింది తప్ప సస్పెండ్లు రిమూవ్లు చేయమని ఆ 70, 71 సర్క్యులర్లో ఎక్కడా నిర్దేశించబడకపోయినా తప్పకుండా అధికారులు కావాలని భయంగా వాళ్ళతోటి అవుట్పుట్ రాకుండా మనకి ఇన్పుట్ ఎవరో ఇవ్వట్లేదు, అవుట్పుట్ మన దగ్గర నుంచి రప్పించడం కోసం మనల్ని భయభ్రాంతులు చేయడం కోసం 1/19 సర్క్యులర్కి విరుద్ధంగా ఈ యొక్క సస్పెన్షన్ రిమూవల్ అనేది చేస్తున్నారు తప్ప ఈ యొక్క 70 సర్క్యులర్లో ఎక్కడా రిమూవ్ లేదు. ఈ రోజున ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కడా కూడా కాంట్రాక్ట్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా సస్పెండ్ అయిన దాఖలాలు లేవు. అయితే దాని మీద మేము ప్రాథమిక విచారణ చేయమంటున్నాం. మీరు ఇచ్చిన టిమ్ముల్లో ఆ టికెట్ ఇష్యూ అయ్యిందా లేదా అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని తనిఖీ అధికారులు ఏకపక్షంగా ఒక వీడియో తీయడం, ఇది నిర్ధారణ అయిపోయిందని ప్రయాణికులతోటి కండక్టర్ తోటి స్పాట్లో ఒత్తిడితో ఉన్న కండక్టర్ మీద తోటి సంతకాలు చేయించేసుకుని ఇవి మభ్యపెట్టి నీకేం కాదు లేకపోతే నువ్వు నోరు మూసుకూరుకో నీకు న్యాయం జరుగుతుందని భుజం తట్టి భయభ్రాంతులు చేసి కేసులు రాస్తే ఆ కేసుల్ని రివ్యూ చేయవలసిన జిల్లా అధికారులు కేవలం రిమూవ్ అనే పదాన్ని పెట్టి నా దగ్గర పంపించండి నేను చూస్తానని చెప్పడం కూడా సమంజసంగా లేదని ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర కమిటీ తరఫున అధికారులకు విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమస్యని పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా రేపు ఎల్లుండు ధర్నా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. తదుపరి ఇది జోను రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 1/19 సర్క్యులర్ ఖచ్చితంగా అమలు చేయవలసిందే. సమాన పనికి సమాన వేతనం అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అదేవిధంగా ఒకే కేసుని ఒకే రీతిలో దాన్ని ట్రీట్ చేయవలసిన అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగులకు మంచి చేయాలని చూస్తుంటే అధికారులు దాన్ని తప్పుదోవ పెట్టేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, ఈ అధికారుల యొక్క విధానాలనే మార్చుకోకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. ఈ రోజున ఎందుకంటే ప్రభుత్వం కూడా అధికారులు స్పందనలో తెలియజేస్తున్నారు. గ్రీవెన్సెల్లో సమస్యలు ఉంటే మీరు రండి, మా దగ్గరకు తీసుకురండి, మేము అట్లా పరిశీలన చేస్తామని చెప్తున్నాం. సమస్య ఇదే అని తెలియజేస్తున్నాం. అయినా సరే అధికారులు వింటలేదు. ఆ అధికారులకి అందరికీ కూడా కళ్ళు తెరడాలంటే ఈ రోజున ఒత్తిడి ఎక్కువైపోయింది. ఆర్టీసీలో సెక్యూరిటీ ఉద్యోగి దగ్గర నుండి
గ్యారేజీ స్టాఫ్, డ్రైవరు, సూపర్వైజర్లు, పీటీ, మనకి పర్సనల్ డిపార్ట్మెంట్ అన్ని చోట్ల ఒత్తిడి పెరిగిపోయింది. ఒత్తిడి పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర మెన్ పవర్ లేదు. ఒక పని, ఇద్దరు పని లేకపోతే ముగ్గురు పని ఒకటి చేయవలసి వస్తుంది. ఆ ఒత్తిడితోటి ఆర్టీసీ ఉద్యోగి తీవ్రమైన అనారోగ్య